హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు మరియు ఇళ్ల స్థలాలు లేనటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రేషన్ కార్డ్‌ని ఆధారం చేసుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడానికి 5,00,000 వరకు మరియు ఇంటి స్థలాలను కూడా కేటాయించబోతుంది మన యొక్క ప్రెజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో వీటికి సంబంధించి అర్హతలేంటి? వీటికి మనకు ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పటినుంచి పంపిణీ చేస్తారు? మరియు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌కి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో శుభవార్తనైతే ప్రకటించింది. సో వీటికి సంబంధించి నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే ఇల్లు గాని లేకపోయినట్లయితే దయచేసి వారికి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన కూడా ట్యాప్ చేయండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని ఊరైతే ఉండకూడదు, ఇల్లు లేని కుటుంబం అయితే ఉండకూడదనేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, ఇల్లు లేని వారందరికి కూడా ఇల్లులు ఇస్తారు, అలాగే స్థలాలు కూడా ఇస్తారు. అలాగే ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది. ఈ 3 విషయాలని ఈ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక అలవాటనమాట. టక్ 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 కొట్టుకుంటూ వెళ్తారనమాట స్కిప్పు. సో మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయిపోయి ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేస్తున్నారనుకోండి, మీకు ఇల్లు రాదు. ఎందుకంటే నేను వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్తాను. మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తాను. మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చేసుకుంటూ వస్తుంది, ఇవన్నీ కూడా చెప్తాను. సో వీటిలో మీరు కొన్ని మిస్ అయిపోయారంటే మాత్రం పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది సో మీకు రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే చూద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరియు ఇల్లు లేనటువంటి వారికి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ సంబంధించి 3 శుభవార్తలనైతే ప్రకటించింది. ఈ 3 శుభవార్తలలో మొట్టమొదటిగా మనం ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి వచ్చిన అప్డేట్‌ని చూసి రిమైనింగ్ 2 అప్డేట్స్‌కి సంబంధించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో తొలుత మనం ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొక శుభవార్త అయితే ఇచ్చిందనమాట. సో రీసెంట్లీ మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి లాస్ట్ అప్లై చేసుకోవడానికి గడువు అయితే ప్రకటించింది. సో ఇప్పుడు దాన్ని మనకు మరోసారి పొడిగించిందనమాట. సో ఇంకా ఎవరైనా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే మీరు ఇప్పుడు తిరిగి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు అయితే స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మనకు దీని డేట్ అయితే గడువును పొడిగించారు. ఈ నెలాఖరు వరకు ఎవరైనా మీరు అర్హత ఉంటే మాత్రం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి మీరు ఈజీగా అప్లికేషన్ అయితే పెట్టుకొని తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం తీసుకోండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ కనుక చేంజ్ అయితే అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో సింపుల్‌గా మనకి ఈజీ అయితే చేస్తుంది. మీరు డబ్బులు కట్టబోలేదు, ఫ్రీగా తీసుకోండి అని. ఎందుకంటే మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా సేమ్ అదే సిట్యుయేషను. సో మనకు ఇది సేమ్ అదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని అయితే చేశారు అప్పుడు. సో మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ వ టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళైతే టీడీపీ గవర్నమెంట్‌తో టై అప్ అయ్యి అక్కడ ఇళ్ళైతే కట్టారు. సో అక్కడ ఇల్లు కట్టినప్పుడు తర్వాత గవర్నమెంట్ అనేది వైసీపీ గవర్నమెంట్ అనేది అక్కడ మారింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు జగన్ గారు ఏమన్నారంటే, సో మీరు రూపాయి కూడా కట్టబడలేదు, ఫ్రీగా ఇచ్చేస్తున్నాను తీసుకోపోండి అని చెప్పేసారు. సో అక్కడ ఫ్రీగా ఇల్లులైతే వచ్చేసాయి చాలామందికి. సో ఇల్లుకి డబ్బులు కట్టకుండా కొంతమందికి ఫ్రీ అయిపోయాయి. సో కాబట్టి నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్‌కి నెక్స్ట్ గవర్నమెంట్‌కి మనకు ఫ్రీగా అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం మీరైతే తీసుకోండి. ఇక మనకొచ్చేసి ఈ యొక్క ఇంటి స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి కోసం ఎదురు చూసే వాళ్ళకి వచ్చినటువంటి అప్డేట్‌ని చూసుకొని తర్వాత మనం ఇళ్ల స్థలాల విషయానికి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేసి ఇంటి స్థలం అనేది మనకుందనుకోండి, ఇల్లు కట్టుకోవడానికి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు ఈసారి మనకు 1,00,00,000 ఇళ్లనైతే కట్టించాలనే ధ్యేయంతో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు లబ్ధిదారులందరికీ కూడా ఆఫర్ అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం. సో దేశవ్యాప్తంగా
1,00,00,000 ఇళ్లనైతే మంజూరు చేసింది. అందులో మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ జిల్లాలో ఉన్నా పర్లేదు. మీకు ఇళ్ల స్థలం ఉండి, అయ్యా మాకు ఇళ్ల స్థలం ఉంది మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా మండల ఆఫీస్‌కెళ్ళేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మీరు అప్లికేషన్ గనుక పెట్టుకుంటే, మీకు స్థానికంగా ఉన్నటువంటి ఏఐ వచ్చి మీకు ఫోటో తీసుకుంటారు. స్థలాన్ని చూస్తారు. అనంతరం మీరు బేస్ యేసుకుంటే బేస్ బిల్ అయితే పెడతారు. అనంతరం మీకు 1 బై 1 బిల్ అయితే వస్తుంది. ఇందుకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు కట్టుకోనటువంటి లబ్ధిదారులందరికీ రూ. 2,39,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో, రిమైనింగ్ మనకు మిగిలినటువంటి అమౌంట్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వేసి దాదాపు మనకు రూ. 4,00,000 వరకు ఈ యొక్క ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి రూ. 4,00,000 వరకు అయితే ఇస్తుంది. దీనికి మనం ఒక రూ. 1,00,000 గనక యాడ్ చేసుకుంటే ఒక మంచిది, ఒక మితమైన ఇల్లు అయితే, ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోయేటువంటి ఇల్లు అయితే ఒక 5,00,000 అయితే కట్టుకోవచ్చు. సో, మీకు ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కోసం ఎదురు చూసేవారైతే మాత్రం వెంటనే మీరు ఈ పని అయితే చేయండి. లేదు మీకు ఇళ్ల స్థలం కూడా లేదు, మాకు ఇల్లు కూడా లేదనుకుంటే మీరేం చేయాలంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే మీరు పెట్టుకోవచ్చు. కానీ అపార్ట్మెంట్‌లో మాకు వద్దనుకుంటే మాత్రం మీకు నెక్స్ట్ చాయిస్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. సో, గ్రామీణ ప్రాంతాలలో మనకు దాదాపు 3 సెంట్ల ఇంటి స్థలం, 3 సెంట్లు అంటే 18 అంకణాలనమాట. సో, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో సో మీకు హైదరాబాదు, సికింద్రాబాద్ లెవెల్‌లో అయితే మనకు కష్టం గానీ, సో బయట ఇంకేదైనా టౌన్ సైడ్స్ చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి కదా! సో, మిగతా టౌన్స్‌లో పట్టణ ప్రాంతాల్లో వాటిలో మనకు కొన్ని ఏరియాస్‌లో మనకు 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా అయితే లేఅవుట్ల రూపంలో వేసి, ఆ లేఅవుట్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీ సాధించినటువంటి వారందరికీ ఈ విధంగా ఇంటి స్థలాలు కూడా అయితే ఇస్తారు. ఇంటి స్థలాలు ఇచ్చాక మనకు ఇల్లు కట్టుకోవడానికి కూడా రూ. 4,00,000 అయితే మనకు శాంక్షన్ అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. ఎందుకనంటే రాష్ట్ర ఇల్లు, ఇళ్ల స్థలాలు 2 లేనటువంటి వారికి మొదటగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇవైతే మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు మాకు ఇవి వద్దు అనుకుని వెయిట్ చేస్తే మీకు తర్వాత నిదానంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంటి స్థలాలను కూడా పంపిణీ చేసి ఇల్లు కట్టుకోవడానికి కూడా కావాల్సినటువంటి నిధులను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. సో, ఈ యొక్క 2 విధానాల్లో మనకు ప్రామాణికంగా అర్హతలను చూద్దామండి ఇప్పుడు. సో, ఇప్పుడు మనకు ఇల్లులు ఏ విధంగా ఇవ్వబోతున్నారని అర్థమైంది కదా! ఇప్పుడు మనకు అర్హతలు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే మన పేరు మీద ఇంటి స్థలానికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మన రేషన్ కార్డులో ఎవరి పేరు మీద కూడా కరెంట్ బిల్ అనేది వచ్చుండకూడదు. సో, ఇంటి స్థలం గురించి చెప్తున్నాను. సో, కరెంట్ బిల్ అనేది ఎక్కడా కూడా మనకు వచ్చుండకూడదు. ఒకవేళ మన పేరు మీద కరెంట్ బిల్లు గనక వచ్చుంటే ఆల్రెడీ మనకు సొంత ఇంటి స్థలం ఉన్నట్టు, సొంత ఇల్లు ఉన్నట్టు, ఇల్లు మనకు పూరి గుడిసైనా ఏదైనా సరే రేకులులైనా సరే సో, మనకు ఖచ్చితంగా ఉంటేనే కరెంట్ మీటర్ అయితే పెడతారు. ఖాళీ స్థలం ఉంటే మన ఖాళీ స్థలానికి మీటర్ అయితే పెట్టరు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, మీ యొక్క రేషన్ కార్డులో ఎవరి పేరు మీద కూడా ఖచ్చితంగా మీకు కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం మీకు ఇంటి స్థలం అయితే ఇవ్వరు. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి రేషన్ కార్డులో కుటుంబంలో ఉన్న ఎటువంటి వారైనా సరే అందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. రేషన్ కార్డు అంటే మన రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ, అలాగే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ప్రస్తుతం కానీ, మాజీలు కానీ ఉన్నవారు ఎవరైనా సరే ఉంటే మాత్రం మనకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఇక తర్వాత ఆప్షన్ వచ్చేసి మనకు ఈ యొక్క ఇంటి స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనకు సొంత కార్ అనేది 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదనమాట. సో, ఇవి కండిషన్స్‌తో ఇంటి స్థలం అయితే మనకు ఎలిజిబిలిటీ అవుతుంది. ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ మనకు అప్డేట్ అయినటువంటి ఆధార్ కార్డు అడ్రస్‌తో అంటే మనకు తెలంగాణ రాష్ట్రం సెపరేట్‌గా మనకు ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి రేషన్ కార్డ్ అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, ఇవి మనకు కలిగి ఉంటే సరిపోతుందనమాట. ఆటోమేటిక్‌గా మనకు ఇంటి స్థలం అయితే పంపిణీ చేస్తారు. అనంతరం మనకు ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. అప్పుడు మీకు ఉండాల్సినటువంటి రూల్స్ ఏంటంటే గతంలో గానీ, ఇప్పుడు గానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా గానీ మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారుల్లో ఎవ్వరికీ కూడా ఇల్లు అనేది శాంక్షన్ అయి ఉండకూడదు. సో, శాంక్షన్ అయిన తర్వాత మీరు కట్టుకోకుండా ఉంటే ప్రాబ్లమ్ లేదు. కానీ కట్టి ఉండకూడదనమాట. సో, ఇదొచ్చేసి మనకు దాదాపు 2014 నుంచి మనకు జియో ట్యాగింగ్ అనేది కొత్తగా తీసుకొచ్చింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు. సో, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 కలిసి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఉన్నాయి గదా! అప్పుడు జియో ట్యాగింగ్ లేదు. సెపరేట్ అయిన తర్వాత జియో ట్యాగింగ్ గూడా వచ్చింది. సో, సెపరేట్ అయినప్పటి నుంచి మనం ఒక ఇల్లు కట్టామంటే అది జియో ట్యాగింగ్‌లో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మనకు బిల్లులు పడతాయి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఓపెన్ చేసి చూస్తే సైట్స్‌లో అంటే
తెలంగాణ హౌసింగ్ సైట్స్లో కనుక మనం చూసినట్టయితే మన పేరు మీద బెనిఫిషియరీ లిస్ట్లో ఆల్రెడీ ఇల్లు కనుక వచ్చుంటే అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ అలా మనకైతే ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీకు ఇంటికి సంబంధించి పెట్టుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సో మనకు ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉండి ఇల్లు లేనటువంటి వారికి ఇంటి స్థలం కూడా మనకు పంపిణీ చేస్తూ ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. సో వీటిని మనకు ఈ నెలాఖరు నుంచి అయితే ప్రారంభించబోతున్నట్లు మనకు వచ్చిన సమాచారం. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏవైనా మార్పులు చేర్పులు ఏదైనా మన రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మరి ముఖ్యంగా మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి ఒక్క పథకాన్ని కూడా మనకు అన్నిటికీ ఎలిజిబిలిటీకి సంబంధించి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఒకటి రిలీజ్ అయితే చేయబోతుంది. ఇది మనకు కొత్త రేషన్ కార్డు అనేది పంపిణీ చేశాక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇస్తారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకు ఇల్లు ఉందా, మనకు భూమి ఉందా, మనకు ఇళ్ళ ఆల్రెడీ మనం ఉండే ఇల్లు లేకపోతే ఆర్సీసీ స్లాబ్ కలిగిన ఇల్లా, లేదంటే మనకు పూరిల్లా, సో ఏంటనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో ఉంటాయి. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ ఎవరికైతే వస్తాయి వాళ్ళకి మ్యాక్సిమం అన్ని పథకాలు వస్తాయి. సో మన స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అనేది పంపిణీ చేసి అనంతరం వాళ్ళకి ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్ని కూడా ఇవ్వాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మరియు రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కన వచ్చే బెల్ సింబల్ 4 పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.